అందరికీ కూడా మనకి గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈరోజు మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ట్యాక్స్ డిటర్మినేషన్. సో ట్యాక్స్ సంబంధించిన డిటర్మినేషన్ సంబంధించి మనకి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు. సో లాస్ట్ క్లాస్లో మనం రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, అలాగే మనం సేల్స్తోనూ ఫ్రైట్తోనూ ఫైనాన్స్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఓకే సేల్ డిడక్షన్తో ఎలా పోస్ట్ చేయాలి, డిస్కౌంట్స్తో ఫ్రైట్స్తో ట్యాక్స్తో ఎలా పోస్ట్ చేయాలనేది మనం లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం, అవునా? సో మరి ఈరోజు మన కాన్సెప్ట్లో ఏంటంటే అసలు ట్యాక్స్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్, ఆ ట్యాక్స్ మనకి పిక్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఆ ట్యాక్స్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ ఏంటి, సో అనేది మనకి ఈరోజు క్లాస్ ఏంటి. సార్ మొన్న నేను చేశాను సార్, ఈ అకౌంట్ డిటర్మినేషన్ ఎలా నేను చివరిలో చూస్తాను, నాకు చివరిలో చూపించండి, చూస్తాను. సో ఇప్పుడు మనకి ట్యాక్స్కి సంబంధించిన డిటర్మినేషన్ ఎలా చేయాలి. సో మనకి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అయిపోయింది, ఓకే. కానీ ట్యాక్స్కి సంబంధించిన రేపొద్దున ఏమన్నా రిక్వైర్మెంట్స్ వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకి ఈరోజు సెషన్ అనమాట. సో ట్యాక్స్ డిటర్మినేషన్ సంబంధించి మీకు లింక్ ఒకటి చార్ట్లో పెడుతున్నాను, అది చూడాలి. ఓకే, సో ఇక్కడ ఒక లింక్ పెట్టాను చూడండి, ట్యాక్స్ డిటర్మినేషన్ సంబంధించి. ఓకే, మనకి బేసిక్గా ట్యాక్స్ పిక్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి, ఎవరు చెప్తారండి? ట్యాక్స్ మనకి పిక్ అవుతుంది అంటే ఎలాంటి మనం చేస్తే మనకి అది పిక్ అయింది. ఫైనాన్స్ రోల్ చెప్తాను చూడండి. ట్యాక్స్ కోడ్ క్రియేషన్ ఎక్కడ చేస్తారండి? ట్యాక్స్ కోడ్స్ ఎవరు క్రియేట్ చేస్తారు చెప్పండి? ఫైనాన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎక్కడ క్రియేట్ చేస్తారు? FTXPలో ట్యాక్స్ కోడ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఫైనాన్స్ గైస్ ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేస్తారు. ట్యాక్స్ కోడ్స్ ఎవరు క్రియేట్ చేస్తారండి? ఇప్పుడు ట్యాక్స్ కోడ్ ఇప్పుడు మనం VK11లో మనం MWST ట్రాన్సాక్షన్కి ట్యాక్స్ కోడ్ ఇంత అని మెయింటైన్ చేసాం, 18%, 28% అవి మెయింటైన్ చేసాం కదా. సో అవి ఎవరు క్రియేట్ చేస్తారు? ఫైనాన్స్ గైస్, ఓకేనా? సో మన ట్యాక్స్ ప్రొసీజర్ ఎవరికైనా గుర్తుందా క్రియేట్ చేసింది? సో మన ట్యాక్స్ ఎక్కడ ఏం మెయింటైన్ చేసాం చెప్పండి? లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం? ఇదా ECI ట్యాక్స్, PEC ట్యాక్స్, ఓకే. సో ఇది మనం మెయింటైన్ చేసాం, ఓకేనా? ఆ తర్వాత ట్యాక్స్ కోడ్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం చెప్పండి? FTXPలో ట్యాక్స్ కోడ్. ఈ FTXPలో ట్యాక్స్ కోడ్ మనం ఏం క్రియేట్ చేసాం? H9 అని చెప్పి క్రియేట్ చేసాం మనం, ఓకే. సో అవుట్పుట్ ట్యాక్స్కి MWS ఇది ఎవరు చేస్తారు ఈ కాన్ఫిగరేషన్? ట్యాక్స్ కోడ్ క్రియేషన్ ఎవరు చేస్తారు? FTXP కాన్ఫిగరేషన్ ఎవరు చేస్తారు? FI వాళ్ళు చేస్తారు, ఓకేనా? సో ఆ తర్వాత మనం OB40లో GL అసైన్మెంట్, ఈ MWSకి GL అసైన్మెంట్ ఎవరు చేస్తారు? ఇక్కడ GLని అసైన్ చేయాలి కదా, ఈ MWS అని మీరు చేశారా శివప్రసాద్? ఈ GL అసైన్ చేశారా మీరు? మరేమి ఏమి చేస్తున్నారు మరి ఇప్పుడు దాకా?
మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి? ఇక్కడ జిఎల్ అకౌంట్, ఈ అవుట్పుట్ ట్యాక్స్ జిఎల్ అసైన్ చేస్తాం ఇక్కడ. సో జిఎల్ అసైన్ చేసేది ఎక్కడ? OB40లో. ఓకే, ఇవి ఎవరు క్రియేట్ చేస్తారు చెప్పాలి. FI రోల్ ఇది. అలాగే ట్యాక్స్ ప్రొసీజర్ అని ఉంటుంది, ట్యాక్స్ ప్రొసీజర్. సో OBQ3, సో OBQ3లో ట్యాక్స్ ప్రొసీజర్ ఇది ఎవరు చేస్తారు? ఇందులో ఏది మంది? ఇదా? ఇది కూడా కాదు. ఏంటిది మంది? పిఈసి పీతో ఉంటుందా? పిఈసి ట్యాక్స్. సో ఇక్కడ మనం అవుట్పుట్ ట్యాక్స్ సంబంధించిన కండిషన్ MWST చేస్తాం, ఇక్కడ MWST అని ఇచ్చాం. ఇది ఈ ట్యాక్స్ ప్రొసీజర్ ఎవరు చేస్తారు? ఇది OBQ3. సో ఎవరు చేస్తారండి? FI రోల్ ఇది. సో అంటే ఏంటి, నీ ట్యాక్స్ వర్కౌట్ అవుతుందంటే ఇది కండిషన్ రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈ ప్రాసెస్ అంతా రేపు పొద్దున ఇంటర్లో చెప్పాలను. SD కండిషన్ రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేస్తారండి? MWSTకి ఎవరు మెయింటైన్ చేస్తారు? కండిషన్ రికార్డ్స్లో. కండిషన్ రికార్డ్స్ అనేది ఏంటిది అసలు? కండిషన్ రికార్డ్స్ అనేది ఏంటిది? మాస్టర్ డేటా. కండిషన్ రికార్డ్ అంటే ఏంటి? మాస్టర్ డేటా. ఈ మాస్టర్ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? రియల్ టైంలో ప్రొడక్షన్ సిస్టంలో మెయింటైన్ చేస్తారు డైరెక్ట్గా. ఎవరు మెయింటైన్ చేస్తారు మాస్టర్ రికార్డ్స్ని? SAP ఎండ్ యూజర్స్. కస్టమర్ ఎవరు క్రియేట్ చేస్తారు రియల్ టైంలో? రియల్ టైంలో ఎండ్ యూజర్స్ లేదా మాస్టర్ డేటా టీమ్. ఇక్కడ మాస్టర్ డేటా ఎప్పుడు కూడా MDM టీం లేదా ఎండ్ యూజర్స్ క్రియేట్ చేస్తారు ఎప్పుడైనా సరే. అర్థమైందా? సో అలాగే మనకి మెటల్ మాస్టర్ MDM టీం లేదా సో కస్టమర్ మెటల్ మాస్టర్ క్రియేట్ చేసేవారు MM టీం వాళ్ళు లేదా MDM టీం ఎండ్ యూజర్స్ లేదా MDM టీం వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ట్యాక్స్ మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర పిక్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ FI వాళ్ళు ఇవి చేయటం బట్టి కండిషన్ రికార్డ్స్లో మనం మెయింటైన్ చేస్తే సేల్స్ ఆర్డర్లో ఫ్లో అవుతుంది. అలాగే మెటల్ మాస్టర్లో ట్యాక్స్ ఉందా లేదా? మెటల్ మాస్టర్లో ట్యాక్స్ ఉందా లేదా? కస్టమర్ మాస్టర్ డేటాలో ట్యాక్స్ ఉందా లేదా? మెటల్ మాస్టర్లో ట్యాక్స్ అనేది ఉందా లేదా చెప్పండి. నో ట్యాక్స్. మెటల్ మాస్టర్లో ట్యాక్స్ లేకపోవడం ఏంటి? ఏది మనం క్రియేట్ చేసిన మెటీరియల్ ఇది. సేల్స్ డేటా తీసుకున్నామా? ఇదేనా మనం క్రియేట్ చేసిన మెటీరియల్ ఏదండి HPGSలో? 5056. ఇదా? మీరు చేస్తున్నారా అసలు? ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా? చూడండి, సేల్స్ ఆర్గనైజేషన్లో ఇక్కడ ట్యాక్స్ అని ఇస్తున్నావా లేదా? మరి మర్చిపోయావా? Yes. మెటల్ మాస్టర్లో ట్యాక్స్ ఉందా లేదా? అంటే మెటల్ మాస్టర్లో MWST కండిషన్. ఈ MWST మళ్ళీ ఎక్కడ లింక్ అయ్యింది? ఫైనాన్స్ ట్యాక్స్ ప్రొసీజర్తో లింక్ అయ్యింది. ఈ MWSTకి ఏం చేసావు నువ్వు? VK11లో కండిషన్ మెయింటైన్ చేసావు, అవునా కదా? VK11లో కండిషన్ దీనికే మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ ఇది ఎక్కడ లింక్ అయింది? ట్యాక్స్ ప్రొసీజర్తో లింక్ అయిందా? నీ కస్టమర్ ఎవరు? నీ కస్టమర్ నీ కంపెనీ కోడ్ ఏంటి? KISN, sir.
మన కంపెనీ కోడ్. AIS. మన కంపెనీ కోడ్లో మనం క్రియేట్ చేసింది ఎస్డి కస్టమర్ ఏది నెంబర్ ఎప్పుడు క్రియేట్ చేసేది? ఇదా ఇదా ఇదే అనుకుంటా. కస్టమర్ మాస్టర్ డేటాలో ట్యాక్స్ ఉంటుందా? చెప్పాలి. కస్టమర్ మాస్టర్ డేటాలో ట్యాక్స్ ఉంటుందా ఉండదా? కస్టమర్ మాస్టర్ డేటాలో ఎస్డి రోల్ తీసుకో. నీకు ట్యాక్స్ ప్రొసీజర్ సంబంధించి రేపొద్దున ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు? ట్యాక్స్ డిటర్మినేషన్ అంటారు దీన్ని. ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? ఎస్డి కస్టమర్ రోల్ తీసుకో. ఇక్కడ ఎస్డి కస్టమర్ రోల్ ఏంటిది? ఇంటర్వ్యూలో అడుగుతారు. చెప్పాం కదా ఇవన్నీ కూడా. ఎస్డి కస్టమర్ రోల్ స్టాండర్డ్ రోల్ తీసుకో. ఎఫ్ఎల్సి U0. సో ఇది ఎస్డి కస్టమర్ కాదు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఎస్డి కస్టమర్ అయితే. ఇదిగో FI కస్టమర్, ఫైనాన్స్ కస్టమర్, FLC U01 స్టాండర్డ్ రోల్. ఇప్పుడు మనం ఇందులో ట్యాక్స్ మెయింటైన్ చేస్తామా కస్టమర్ మాస్టర్ డేటాలో? అది నా క్వశ్చన్. చూడు ట్యాక్స్ ఎక్కడుందో. ఇక్కడ ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది నీకు బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర. ఇక్కడ బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర ట్యాక్స్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఏముంది? MWST. అంటే ఈ MWST ఎక్కడెక్కడ లింక్ అయి ఉండాలి? రేపొద్దున ట్యాక్స్ ఈ MWST ఎక్కడ ఉండాలి? ఒకటి ట్యాక్స్ ప్రొసీజర్లో ఉండాలి. FI ట్యాక్స్ ప్రొసీజర్లో కండిషన్స్లో లింక్ అయి ఉండాలి. రెండోది ఎక్కడ ఉండాలి? మెటీరియల్ మాస్టర్లో లింక్ అయి ఉండాలి. మూడోది కస్టమర్ మాస్టర్ డేటాలో లింక్ అయి ఉండాలి. అవునా కదా? మెటీరియల్ మాస్టర్లో ఇదే బిల్లింగ్ డాక్యుమెంట్కి ఎవరు అసైన్ చేస్తారు ట్యాక్స్? ఎవరు అసైన్ చేస్తారు? మాస్టర్ డేటా టీము లేదా MDM టీమ్ అంటారు. మాస్టర్ డేటా క్రియేట్ చేసేది MDM టీమ్, మాస్టర్ డేటా టీము. బిజినెస్ లేకపోతే ఎండ్ యూజర్స్ క్రియేట్ చేస్తారు. సో కస్టమర్ మాస్టర్ డేటాలో సేల్స్ టీమ్ ఇది, OTC టీము లేదా ఎండ్ యూజర్స్ లేదా OTC ఎండ్ యూజర్ లేదా సో MDM టీము. MM ఎండ్ యూజర్ లేదా ఎవరు చెక్ చేస్తారు? MM ఎండ్ యూజర్ లేదా లేకపోతే ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే ఇవన్నీ నువ్వు చెక్ చేయాలి. నువ్వు ట్యాక్స్ రిలేటెడ్ వస్తే. SD కన్సల్టెంట్ రోల్ ఇది. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్లో సేల్స్ ఆర్డర్లో మనకి ఇది సేల్స్ ఆర్డర్లో మనకి మన ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి? V/, చెప్పాలి. 08. ఏం ప్రిపేర్ అవ్వట్లేదు మీరు అసలు? ఈ ప్రైజింగ్ ప్రొసీజర్లో మనం ట్యాక్స్ ఇచ్చామా లేదా? అంటే ప్రైజింగ్ ప్రొసీజర్లో MWST అకౌంట్కి MWSకి అకౌంట్ GL ఆల్రెడీ చేసేసాం. ఎక్కడ? MWSకి GL అసైన్ చేసామా లేదా? సో దీనికి ఈ MWSకి GL ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళు అసైన్ చేసేస్తారు. ఓకేనా? V/08 మూలంగానే నీకు ప్రైజింగ్ ప్రొసీజర్లో ఏముంది? ఇక్కడ అకౌంట్కి కండిషన్. ఇదే కండిషన్ దేంతో లింక్ అయింది? మెటల్ మాస్టర్తో లింక్ అయింది, కస్టమర్ మాస్టర్తో లింక్ అయింది. అండ్ కండిషన్ రికార్డ్స్లో దీనికి పర్సంటేజ్ మెయింటైన్ చేసావు. సో ఈ MWSకి GL అసైన్ చేసావు OB40లో. అందుకే VKOAలో అసైన్ చేయాల్సిన అవసరం లేదు, OB40లో అసైన్ చేసావు కాబట్టి. ఓకేనా? OB40లో ఎవరు అసైన్ చేశారు? FI రోలు ఉంది కాబట్టి. సో దీని మూలంగానే నీకు సో ఈ కాన్ఫిగరేషన్స్ మూలంగానే నీకు ట్యాక్స్ అనేది పిక్ అయింది. అర్థమైందా? అర్థం కాలేదా?
లింకులు తెలిసినాయా? సో ట్యాక్స్ కోడ్ ఎక్కడ మెయింటైన్ చేసాం? VK11లో పర్సంటేజ్లో మెయింటైన్ చేసాం. ట్యాక్స్ కోడ్ ఎవరు క్రియేట్ చేశారు? FI వాళ్ళు క్రియేట్ చేశారు. ఓకే. బిల్లింగ్ డాక్యుమెంట్లో GLB ఎలా పిక్ అయింది? OB40లో MWS అకౌంట్కి GLని ఇచ్చావు. సో MWSకి ఇవ్వడం మూలంగా లింక్ ఏంటి? సో ఇది మనం V08లో మన అకౌంట్కి MWS ఉంది, కండిషన్ MWST. ఇక్కడ కూడా కండిషన్ మనకి OBQ3లో కండిషన్ అకౌంట్కి 2 కాంబినేషన్ ఉంది. అలాగే ప్రైజింగ్ ప్రొసీజర్లో V08 ట్యాక్స్ ప్రొసీజర్ OBQ3. దీంట్లో కండిషన్ అకౌంట్కి, దీంట్లో కండిషన్ అకౌంట్కి ఉంది. ఒకవేళ కండిషన్ అకౌంట్కి మిస్ అయినా సరే నీకు బిల్లింగ్లో ట్యాక్స్ అనేది పిక్ అవ్వదు. ఇవి నువ్వు చెప్పాలి రేపొద్దున ఎంట్రీలో. ఓకే. సో మనకి దీనికి సంబంధించిన కండిషన్ టైప్స్. సో MWST ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం మనం. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రైజింగ్ కంట్రోల్లోకి వెళ్ళి డిఫైన్ కండిషన్, ప్రైజింగ్ కంట్రోల్లో డిఫైన్ కండిషన్ టైప్స్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ప్రైజింగ్ కంట్రోల్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్లో బేసిక్ ఫంక్షన్స్. సో ప్రైజింగ్ కంట్రోల్, డిఫైన్ కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్స్ అని చూసారా? కండిషన్ టైప్స్. సో మన కండిషన్ టైప్ MWST. అవుట్పుట్ ట్యాక్స్. సో DAD. సో ఈ కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్స్ మనం ఫస్ట్లోనే చేసాం మనం V06లో. సో దీని మూలంగానే నీకు ట్యాక్స్ అనేది పిక్ అవుతుంది. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్, సో కండిషన్ టైప్, తర్వాత డిఫైన్ క్లాస్ ఫర్ కస్టమర్స్. సో కస్టమర్స్ క్లాస్, డిఫైన్ క్లాస్ ఫర్ కస్టమర్స్ అంటే ఇప్పుడు మనకి తర్వాత మన యాక్సెస్ సీక్వెన్స్. సో యాక్సెస్ సీక్వెన్స్ మనకి ఆల్రెడీ తెలుసు. యాక్సెస్ సీక్వెన్స్ సంబంధించింది V06లో MWST యాక్సెస్ సీక్వెన్స్. ఓకేనా? సో ఈ యాక్సెస్ సీక్వెన్స్ మూలంగానే కంట్రీ అండ్ ట్యాక్స్ కోడ్ బేసిస్ మూలంగానే సో నీకు ట్యాక్స్ అనేది పిక్ అవుతుంది. మీరే ఓకే మీరే చేయాలి. ఇందులో ఏమున్నాయి కాన్ఫిగరేషన్స్? MWST ఆల్రెడీ ఉంది, యాక్సెస్ సీక్వెన్స్ కూడా ఆల్రెడీ ఉంది. ఓకే. తర్వాత ఇలా డాక్యుమెంట్ ఉంటే చేయలేవా? చేయగలవు కదా, అంతే. సో యాక్సెస్ సీక్వెన్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే ఇవన్నీ చేస్తారు, సపోర్ట్ అయితే అవసరం. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది MWST 0, MWST 1, MWST 2 అని ఉంది కదా. ఇప్పుడు మనకి మనకి VK11లో మనం MWST అని చెప్పి తీసుకున్నాం మనకు ఇక్కడ. సో ఎంటర్ కొడితే డొమెస్టిక్ ట్యాక్సెస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ క్లాస్ అని చూడ, ట్యాక్స్ క్లాస్ ఫర్ కస్టమర్, ట్యాక్స్ క్లాస్ ఫర్ మెటీరియల్, 2 ఉన్నాయి చూసారా? ట్యాక్స్ క్లాసెస్ మనం ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ MWST 1 లైబుల్ ఫర్ ట్యాక్స్, MWST 0 ట్యాక్స్ ఎగ్జామ్షన్, MWST 1 ఈ 3 MWSTకి సంబంధించిన 3ని ఏమంటాం మనం? ట్యాక్స్ క్లాస్ ఫర్ కస్టమర్. సో అలాగే ఇక్కడ కూడా చెక్ చేసుకో. ఓకే, ఇక్కడ కూడా చెక్ చేసుకో. ఈ ట్యాక్స్ క్లాసెస్ అన్నీ మనమే క్రియేట్ చేస్తాం రిక్వైర్మెంట్ని బట్టి. MWST ఓకే ఫుల్ ట్యాక్స్, MWST హాఫ్ ట్యాక్స్, MWST లో ట్యాక్స్. ఇవి మెటల్ మాస్టర్లో
సంబంధించినవి. ఇది కస్టమర్ మాస్టర్ డేటాకి సంబంధించింది. ఈ ట్యాక్స్ క్లాసెస్ ఆల్రెడీ సిస్టంలో క్రియేట్ అయింది కాబట్టి మనం ఏం చేసాం, లైబుల్ ఫర్ ట్యాక్స్ అని చెప్పి తీసుకున్నాం అన్నిట్లో కూడా. కావాలంటే జీరో ఎగ్జామ్ట్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ ట్యాక్స్ క్లాసెస్ ఎక్కడ క్రియేట్ చేస్తారు, OVK3. OVK3లో కస్టమర్ ట్యాక్సెస్ ఇక్కడ మొత్తం. సో సో ఇవన్నీ కూడా కస్టమర్ ట్యాక్సెస్. ఓకే, ఇవే నీకు కస్టమర్ ట్యాక్సెస్ అంటే VK11లో ఇవే నీకు కనబడతాయి అన్నమాట. అంటే ఒక ట్యాక్స్ ప్రొసీజర్ రావాలి అంటే బికాజ్ ఆఫ్ దిస్ కాన్ఫిగరేషన్. ఓకే, నీ రోల్ ఏంటి చూడొకసారి. సో ఇవన్నీ నువ్వే క్రియేట్ చేసి మెటీరియల్లోను కస్టమర్లోను వచ్చేలా చూడాలన్నమాట. అలాగే VK11లో ఇక్కడ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తాయి. VK11లోను అలాగే మెటల్ మాస్టర్లోను కస్టమర్ మాస్టర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక్కడ క్రియేట్ చేస్తే చాలు. OVK4 అంటే క్రియేట్ చేయరు. OVK3లో ఎలా క్రియేట్ చేస్తారు సార్ అది? ఏముంది, న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి క్రియేట్ చేయ అంతే. దీనివల్ల అసైన్ చేయాలి సార్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CGST అనుకో. సో మనకి ట్యాక్స్ కావాలనుకో, ఒకసారి ఒకదానికి ఇక్కడ కాపీ, ఒకదాన్ని రిఫరెన్స్ కింద తీసుకో. సో ఇక్కడ ఒకదాన్ని రిఫరెన్స్ తీసుకో, ఏదైనా ఒక ట్యాక్స్ కాపీ చేసుకో. ఓకే, సో ఇక్కడ నీ 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 ట్యాక్స్ ప్రొసీజర్స్ పెట్టు, ఇక్కడ నీ పెట్టు. ఓకే, CGST, HGST కావాలనుకుంటే ఇంకా ఏదైనా ట్యాక్సెస్ ఉంటే UGST ఇంకేమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు మనం కావాలనుకుంటే. లైబుల్ ఫర్ ట్యాక్స్ ఎగ్జామ్ట్, లైబుల్ ఫర్ ట్యాక్స్ ఇవి మనం క్రియేట్ చేయటం ఏముంది. OVK4 OVK4 ఓకే, ఓకేనా. సో అలాగే ఇక్కడ మనకి లింక్ ఒకటి ఫైనల్గా మనకి OVK4 లింకులు చూడంతే ప్రస్తుతానికి. అంటే ఒక ట్యాక్స్ మనకి రేపు పొద్దున ట్యాక్స్ రిలేటెడ్ ఏమన్నా బిల్లింగ్ డాక్యుమెంట్లో ట్యాక్స్ పిక్ అవ్వట్లేదు అని వచ్చిందనుకో ఎర్రర్, అప్పుడు ఇవన్నీ చెక్ చేస్తాం. OVK1 ట్యాక్స్ కేటగిరీస్ బై కంట్రీ. ఓకేనా, OVK1 ట్యాక్స్ కేటగిరీస్ బై కంట్రీ. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ నువ్వే చేయాలి రియల్ టైంలో. అయిపోయిందా? ఇప్పుడు బిల్లింగ్ పిక్ అయిందంటే రీజన్ ఇదే. బిల్లింగ్ డాక్యుమెంట్లో ట్యాక్స్ వచ్చింది అంటే రీజన్ ఇదే. ఈ ట్యాక్స్ డిటర్మినేషన్ మూలంగానే ఇది చూసావా, ట్యాక్స్ కేటగిరీ MWST. ఓకేనా, ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు మనం కావాలనుకుంటే కొత్తది కూడా చేసుకోవచ్చు. చేద్దామా ఒకటి ఏదన్నా సరదాగా, MWST బదులు KMWST అని ఏదో ఒకటి తీసుకొని చేద్దామా. అవుట్పుట్ ట్యాక్స్ ఉంది కదా, అవుట్పుట్ ట్యాక్స్, బట్ ఇవన్నీ ట్యాక్స్ ప్రొసీజర్లో ఉండాలన్నమాట. ఓకేనా, సో ఇవన్నీ ట్యాక్స్ ప్రొసీజర్లో ఉండేలా చేద్దాం. ఒకటి ఏదన్నా కొత్తది క్రియేట్ చేద్దాం ట్యాక్స్ క్లాస్. సో ఇప్పుడు రేపు పొద్దున్న నీ రోల్ ఏంటి అంటే ఏం చెప్తావు, కండిషన్ రికార్డ్స్ మెటల్ మాస్టర్లో ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేయాలి, ట్యాక్స్ అసైన్ చేయాలి, ట్యాక్స్ క్లాస్ అనమాట. మెటల్ మాస్టర్లో ట్యాక్స్ క్లాస్, కస్టమర్ మాస్టర్ ట్యాక్స్ క్లాస్, ఐజింగ్ ప్రొసీజర్లో ముందు అకౌంట్కి MWS ఉందా, కండిషన్ ఉందా చెక్ చేసుకోవాలని చెప్పాలి. వాడు కొత్తది చేద్దామా ఏమన్నా, ఒకటి కొత్తది చేద్దాం మనం. ఫస్ట్ మనం V/06లోకి వెళ్ళు. ఓకే, MWST అని ఉంది కదా. ఓకే, అది కాపీ చేసుకో. అది కాపీ చేసుకొని సో మనం కొత్త ట్యాక్స్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, మన కండిషన్ ఏంటిది, కొత్త కండిషన్ HB ట్యాక్స్ లేదా H ట్యాక్స్ అని క్రియేట్ చే H ట్యాక్స్. ఓకేనా, ఇది యాక్సెస్ సీక్వెన్స్ ఇదే తీసుకో, ఏం కాదు. ఓకే, సో ఎంటర్ కొట్టు. సో H ట్యాక్స్ అయిపోయిందా లేదా? తర్వాత ఫైనాన్స్ రోల్ OBQ3కి వెళ్ళిపో.
OBQ3. సో ఇక్కడ ఏం తీసుకుంటాం మనం? ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి మంది? ఇది తీసుకో, ఓకేనా? ఇక్కడ ఏం పెడతావు? హెచ్ ట్యాక్స్. ఇది MWS ఇలాగే ఉంచుదామా? దీన్ని కూడా మారుద్దాం. మార్చాలంటే మార్చొచ్చు, దీన్ని ఇట్లాగే ఉంచాయి. ఓకే, హెచ్ ట్యాక్స్ అని తీసుకో. MWS అలాగే ఉంచాయి. హెచ్ ట్యాక్స్ అనేది హెచ్ ట్యాక్సా HP ట్యాక్సా? అంతేనా? కరెక్టేనా మనం చేసింది? బట్ ఇక్కడ ఏంటంటే సిస్టంలో ఈ కండిషన్ అనేది చూపించడం లేదు. ఓకే, అంటే మనం ఈ ఫైనాన్స్ వాళ్ళు ఈ కండిషన్ క్రియేట్ చేస్తారు. ఈ ఫైనాన్స్ వాళ్ళు కండిషన్ క్రియేట్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఫైనాన్స్ వాళ్ళు కండిషన్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? OBQ2 అనే టీ కోడ్లోకి వెళ్ళాలన్నమాట. ఇది ఫైనాన్స్ వాళ్ళు క్రియేట్ చేయాలి కండిషన్ రికార్డ్స్. OBQ1కి వెళ్ళండి. ఈ MWST అనే దాన్ని అంటే ఫైనాన్స్లోనే ఉంటుంది టీ కోడ్, దీంట్లో కూడా ఉంటుంది. ఫైనాన్స్ వాళ్ళకి ఉంటుంది, SD వాళ్ళకి కూడా ఉంటుంది. ఇది మనం ఏం చేయండి, ఇది హెచ్ ట్యాక్స్ అని చెప్పి క్రియేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడతో అయిపోయింది మన పని. సో నెక్స్ట్ మనం MWS ఉంది, అది కూడా మార్చేద్దామా? సో ఈ MWSని కూడా క్రియేట్ చేసి ఫైనాన్స్ వాళ్ళే OBCNలోకి వెళ్ళి, సో ఇక్కడ మనం OBCN OBQ1 MWS అకౌంట్ కీస్ అంటే OBCNలోకి వెళ్ళి MWS అని చెప్పి తీసుకోండి. దీన్ని కూడా మార్చేద్దాం. ఓకే, ఇది ఇలా క్రియేట్ చేశారు కదా, దీన్ని కాపీ చేసుకో. HWS అని తీసుకో, ఓకేనా? ఈ రెండు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఇవన్నీ ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు. OBQ3లోకి వెళ్ళిపోండి. సో OBQ3లోకి వెళ్ళిపోయి మీ ట్యాక్స్ ప్రొసీజర్ తీసుకోండి. దీంట్లో మోడిఫికేషన్ చేయాలి. ఓకేనా? ఇది ఫైనాన్స్ వాళ్ళు, ఇది మీ రోల్ కాదు. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ట్యాక్స్. సో ట్యాక్స్ కోడ్ క్రియేషన్ OBQ3 చేసేసాం మనం. ఓకే, దీనికి సంబంధించి అకౌంట్కి HWS, ఇవన్నీ చేసేది ఫైనాన్స్ వాళ్ళు. ఓకే, ట్యాక్స్ ప్రొసీజర్ OBQ3కి వెళ్ళిపో. ఇది కూడా అయిపోయింది. ట్యాక్స్ కోడ్కి వెళ్ళిపో. సో కంట్రీ తీసుకో. ఇది ఆల్రెడీ మనం చేసేసాం HWSకి. సో HWSకి మన అకౌంట్కి అసైన్ చేయాలి. ఇక్కడ పర్సంటేజ్ మెయింటైన్ చేయాలి. ఇది మనం కొత్తది చేయాలి. ఇప్పుడు కొత్తది చేద్దాం. ఇది డిస్ప్లే మోడ్లో ఉంది. SM12లోకి వెళ్ళి ఓకే, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిదండి? FTXPలో ట్యాక్స్ కోడ్ క్రియేషన్. సో HWSకి 18% ట్యాక్స్. ఓకే, ఈ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసేది ఎవరు? ఫైనాన్స్ గైస్. సో FTXPలో ట్యాక్స్ కోడ్. ఓకే, అకౌంట్ డిటర్మినేషన్. ఇక్కడ MWS బదులు HWS చేస్తున్నా. ఇవన్నీ చేసేది ఫైనాన్స్ గైస్. HWS. HWS ఎక్కడండి? ఇక్కడ రావాలి HWS. ఓకే, ట్యాక్స్ కోడ్ పోస్టింగ్కి
H9 మంది ఇంత ట్యాక్స్ కోడ్ ఏం క్రియేట్ చేసాం? H9. ఓకే, H9కి అవుట్పుట్ ట్యాక్స్ అని చెప్పి యాడ్ చేయి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఏంటి? HBGS. అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కడ ఉంది? అందులో అవుట్పుట్ ట్యాక్స్ యాడ్ చేయి. పోస్టింగ్కి డిఫైన్ చేయలేదంట. 40, 50 అకౌంట్స్ రూల్స్. OB40కి వెళ్ళు. H ట్యాక్స్. BH ABCDF GHIJK. HWSకి ట్యాక్స్ GL అసైన్ చేయాలి. ఇదేంటిది? పోస్టింగ్కి 40 నాట్ డెబిట్ పోస్టింగ్కి. ఇదేంటి, ఎవరో మార్చినట్టున్నారు, ఒకసారి చెక్ చేస్తానండి. ఎవడో డెబిట్ బదులు క్రెడిట్ పెట్టేశాడు బ్యాక్ ఎండ్లో. నేను సెట్ చేశాను. మీరు 40, 50 ఇవ్వండి అంతే. ఓకే, సో ఇప్పుడు ట్యాక్స్ కోడ్ ఏంటి మంది? H9. దీనికి GL అసైన్ చేశా. అవుట్పుట్ ట్యాక్స్ GL. HPGS అవుట్పుట్ ట్యాక్స్ GL అసైన్ చేశా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏముందండి, ఇంకా GL కూడా అయిపోయింది. సో ఈ కాన్ఫిగరేషన్ అంతా ఎవరు చేశారు చెప్పాలి? ఎవరు చేశారు? ఫైనాన్స్ వాళ్ళు, FI వాళ్ళు చేశారు. ఇప్పుడు నీ రోల్ ఏంటి? ఇవి క్రియేట్ చేసుకోవాలి. కండిషన్ టైప్ ఫస్ట్, నీ స్టార్టింగ్ కండిషన్ టైపు, దీనికి సంబంధించిన కండిషన్ టైప్ చూసుకో. ఇది ఆల్రెడీ అయిపోయిందా? సో HP ట్యాక్స్ ఫస్ట్లో మనం MWSTని కాపీ చేసుకొని H ట్యాక్స్ అని చెప్పి క్రియేట్ చేసాం కదా. సో ఇది ఓకే, MWST ట్యాక్స్ ప్రొసీజర్, దాంట్లో కూడా MWS ట్యాక్స్ ప్రొసీజర్. ఇది ప్రైజింగ్ ప్రొసీజర్తో లింక్ అవ్వాలి. ఓకేనా? తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ V/06లో యాక్సెస్ సీక్వెన్స్ డైరెక్ట్గా MWST తీసుకున్న కావాలనుకుంటే నువ్వు దీన్ని కూడా యాక్సెస్ సీక్వెన్స్ కూడా కాపీ చేసుకుని మార్చుకోవచ్చు. ఇది ఉంది కదా MWST, దీన్ని కాపీ చేసుకొని నువ్వు HP ట్యాక్స్ అని చెప్పి కూడా క్రియేట్ చేసుకుని ప్రస్తుతానికి అయితే అలా ఉంచేసి కస్టమర్ ఇది క్రియేట్ చేయి. కస్టమర్ ట్యాక్స్ క్లాసెస్. సో అది ఇందులో MWSTతో ఉన్నాయని కాపీ చేసుకో. దీని ప్లేస్లో ఏం రాస్తావు? ఓకే, అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటిది? OVK4. OVK4 స్టాండర్డ్ ఒకటి ఉంటే దాన్ని కాపీ చేసుకోవడం ఏముందండి. ఓకే, ఇవే కాపీ చేసుకొని దీనికి H ట్యాక్స్ అని పెట్టు. సేవ్ చేసి అయిపోయింది. ఇంకేమున్నాయి? ట్యాక్స్ కంట్రీ బై కంట్రీ OVK1.
నీ కంట్రీ ఏంటి, ఇక్కడ ఏముండాలి, హెచ్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఇంకా V/08లోకి వెళ్ళి HPGS చేద్దామా. ఓకే, ఇక్కడ ఏముండాలి, ఇక్కడ ఏముండాలి, ట్యాక్స్ ప్రొసీజర్లోను ప్రైజింగ్ ప్రొసీజర్లో సేమ్ ఉండాలి. ఏదో అయింది. సో ఇది క్రియేట్ చేయలేదు మనం, ఇక్కడ దీనికి ఓన్లీ MWSఏ తీసుకున్నాం మనం, అవునా, MWSఏ తీసుకున్నాం. కానీ ఏంటంటే మనకి ఇక్కడ అకౌంట్కి వచ్చేటప్పటికి MWS కాకుండా హెచ్ ట్యాక్స్ అని తీసుకుంటే బాగుంటుంది. ఇది కూడా కాపీ చేసుకుందాం అన్నాను. ప్రైజింగ్ అయినా ఇందాక దేంట్లోకి వెళ్ళాం మనం, ప్రైజింగ్ కంట్రోల్, అకౌంట్, ఇందులో యాక్సెస్ సీక్వెన్స్ ఎక్కడుంది మనకి, అసైన్ అండ్ ప్రైజింగ్ ప్రొసీజర్, అకౌంట్ కీస్, లేదు ఇక్కడ అకౌంట్ కీస్ సపరేట్గా. ఒక్క నిమిషం, అకౌంట్ కీస్ మనం ఎక్కడ క్రియేట్ చేసాం, బిల్లింగ్లో చేసాం లాస్ట్ క్లాస్లో మనం. దీంట్లోకి వెళ్ళండి, అకౌంట్ అసైన్మెంట్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, అకౌంట్ కీస్, ఇదే కదా, ఇది ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మందేంటిది, ఓకేనా, అర్థమైందా. సో లింకులు చూడండి, లింకులు ఇక్కడతో మీకు ఓవరాల్గా ప్రొసీజర్ అయితే అయిపోయింది. ఇక కస్టమర్ మాస్టర్ మెటీరియల్ మాస్టర్లోకి వెళ్ళి చెక్ చేయి. ఇదేనా మెటీరియల్ మంది, సేల్స్ ఆర్గనైజేషన్లోకి వెళ్ళు, ఎంటర్ కొట్టు. సో ఇక్కడ ఏమొచ్చింది, హెచ్ ట్యాక్స్. ఎందుకు వచ్చింది హెచ్ ట్యాక్స్, ఆటోమేటిక్గా ఎలా వచ్చింది చెప్పు, ఆటోమేటిక్గా ఎలా వచ్చింది, ఇక్కడ కంట్రీకి మనం హెచ్ ట్యాక్స్ యాడ్ చేస్తాం, అందుకే హెచ్ ట్యాక్స్ వచ్చింది. ఓకేనా, ఇది చూడు, సో మనకి సేల్స్ కదా, సేల్స్ స్టెప్ తీసుకో, ఇది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. బిల్లింగ్లోకి వెళ్ళు, చూడు బిల్లింగ్లో కూడా ఏమన్నా చూసావా, వచ్చిందా. మనం కానీ ఏమి అసైన్ చేయలేదు, ట్యాక్స్ అసైన్ చేయాలి. దాంట్లో ట్యాక్స్ అసైన్ చేయాలి కదా, దాంట్లో కూడా చేయాలా వద్దా. ఇంట్లో ఆల్రెడీ ఉంది ఫుల్ ట్యాక్స్. ఇక్కడితో కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ టెస్టింగ్. ఇప్పుడు ఏం చేయాలి, నేను కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. వీక్ 11లో హెచ్ ట్యాక్స్ డొమెస్టిక్ చెప్పాలి. ఇక్కడ కంట్రీకి ఏం లింక్ అయింది, హెచ్ ట్యాక్స్ తీసుకోవాలి. ఇక్కడ MWST కాదు, హెచ్ ట్యాక్స్, ABCDFGH లైబుల్ ఫర్ ట్యాక్స్. ఇది కూడా లైబుల్ ఫర్ ట్యాక్స్. ఇది పర్సంటేజ్ H9. ఓకే, 18% వచ్చిందా లేదా. ఇది ఎవరు చేశారు, ఫైనాన్స్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరిగింది నీకు. V/08లో ట్యాక్స్ ప్రొసీజర్లు ఇక్కడే ఉండాలి.
హెచ్డబ్ల్యూఎస్. ఇప్పుడు మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ పిక్ అవుతుందో చూద్దాం. ట్యాక్స్ ప్రొసీజర్ చూడండి. చూసావా? ఇలా అంటే ఏంటి, ట్యాక్స్ ప్రొసీజర్లో ఫైనాన్స్ ట్యాక్స్ ప్రొసీజరు, ప్రైజింగ్ ప్రొసీజరు రెండు అర్థం చేసుకోవాలి నువ్వు. రెండిట్లతో లింక్ ఉంది, చూసావా? సోల్ టు పార్టీ, షిఫ్ట్ టు పార్టీ, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, మెటీరియల్ నెంబర్ ఎంత ఇదేనా? ఎస్ సార్, ఓకే సార్. సో ఎంటర్ కొట్టు. ఇవి ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ప్రైజెస్ అన్ని అంతకుముందు ఇచ్చినవి. ఐటెంలో కండిషన్స్ చూడు, ముందు పిక్ అయిందా లేదా, ఇచ్చిందా? అనాలిసిస్లో చెక్ చేసుకో. మన ప్రైజింగ్ ప్రొసీజరేనా? ఓకేనా? సేవ్ చేసుకో, అయిపోద్ది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. సో షిప్పింగ్ పాయింట్ మందేనా? షిప్పింగ్ పాయింట్ ఓకే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి? స్టోరేజ్ లొకేషన్, పిక్డ్ క్వాంటిటీ ఎంత? 100. పోస్ట్ గూడ్స్ ఇష్యూ, సో ఇలా ఫ్లో ఉంటుంది, ఎఫ్ఐ నుంచి ఎస్డి ఫ్లో. ఓకే, ట్యాక్స్ డిటర్మినేషన్. తర్వాత ఏం చేయాలి? VF01 సేవ్ చేయి డాక్యుమెంట్ని. ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు, ఎంటర్ కొట్టు, ఎంటర్. డాక్యుమెంట్ సేవ్ అయిందా? సో ఇప్పుడు అకౌంటింగ్లోకి వెళ్తే చూడండి, ట్యాక్స్ మనకి పిక్ అవ్వాలి జిఎల్. ఈ జిఎల్ ఎక్కడి నుంచి పిక్ అయిందో చెప్పు ఒకసారి నాకు. ఇప్పుడు వస్తుంది. ఈ అవుట్పుట్ ట్యాక్స్ ఎలా వచ్చింది చెప్పాలి. ఫ్రైట్ ఇవన్నీ కూడా మనం చేసాం, వాళ్ళు సేల్ డిడక్షన్, సేల్స్, ఫ్రైట్ ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇది ఎలా వచ్చింది? H9 ట్యాక్స్ కోడ్. ఇది ఈ జిఎల్ ఎలా వచ్చింది చెప్పాలి నువ్వు. ఈ జిఎల్ బిల్లింగ్ డాక్యుమెంట్కి ఈ జిఎల్ ఎలా వచ్చింది, ఎలా పిక్ చేస్తుంది చెప్పాలి. OB40, OB40లో ఏం చేసాం? MWSకి అంటే ఇక్కడ మంది HWSకి జిఎల్ అసైన్ చేసాం. సో జిఎల్ ఎవరు చేశారు? ఫైనాన్స్ గైస్. అర్థమైందో అర్థం కాలేదా చెప్పాలి. అర్థమైందో అర్థం కాలేదా? ఇది కాన్సెప్ట్. దీన్ని అకౌంట్ డిటర్మినేషన్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, ట్యాక్స్ డిటర్మినేషన్. ఓకేనా? ట్యాక్స్ డిటర్మినేషన్ ఇలాగ అవుతుంది. ట్యాక్స్ ఇలా పిక్ అవుతుంది మనకి. ట్యాక్స్ పిక్ అవ్వాలంటే ఇది మనకి. ఓకేనా? లేకపోతే ఏమన్నా రియల్ టైంలో ఇలా ఉంటే చేయగలవు కదా. ఎస్ సార్. సో నీ డ్యూటీ ఏంటో నేర్చుకోండి.
మీ డ్యూటీ ఏంటో నేర్చుకోండి. మీ డ్యూటీ ఏంటి, ఇదే మీ డ్యూటీ. ఇవే రేపొద్దున ఇంటర్లో చెప్పాలి. ట్యాక్స్ కేటగిరీస్, ట్యాక్స్ క్లాసెస్. నీ డ్యూటీ ఇదే. బిల్లింగ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా వివోఎఫ్ఏ. అర్థమైందా? సో మెయిన్ ఇప్పుడు ఓవికే1లోకి వెళ్ళి చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎండబ్ల్యూఎస్టీ పెట్టేస్తున్నాను. ఇది ఒక్కదాని మూలంగానే మొత్తం గేమ్ చేంజర్ ఇది. అలాగే ఓబీబీజీ, ఈ రెండు గేమ్ చేంజర్స్. ఇదేమో ఫైనాన్స్ది, ఇది ఫైనాన్స్ది, ఫైనాన్స్ ట్యాక్స్ ప్రొసీజర్. అది సేల్స్, అది సేల్స్ సంబంధించి, ట్యాక్స్ కేటగిరీకి సంబంధించి, అది సేల్స్ సంబంధించి. ఇది నీ రోల్. సో ఇక్కడితో మనకి ట్యాక్స్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్. What is tax determination? What are the key elements required for tax determination? నీ roles. Where we do maintain tax related settings in customer master data. చెప్పా కదా, కస్టమర్ బిల్లింగ్లో. How material master relevant సేల్స్ ఆర్గనైజేషన్ 1లో. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యాక్సెస్ సీక్వెన్స్? యాక్సెస్ సీక్వెన్స్లో ఏంటి? సర్చ్ స్ట్రాటజీ, కండిషన్స్తో లింక్ అయి ఉంటుంది. సో హౌ డూ యూ కన్ఫిగర్ న్యూ ట్యాక్స్ కండిషన్ టైప్? V/06. ఓకే. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండబ్ల్యూఎస్టీ, యూటీఎక్స్? యూటీఎక్స్ సేల్స్, యూఎస్ సేల్స్, మనదేమో స్టాండర్డ్. ఇది మెనీ కంట్రీస్ యూస్ చేస్తాయి. సో హౌ డూ యూ అసైన్ జిఎల్ అకౌంట్ డిటర్మినేషన్? OB40. వాట్ హ్యాపెన్ ఇఫ్ ట్యాక్స్ ఇస్ నాట్ డిటర్మైన్ ది సేల్స్ ఆర్డర్? VK11లో చెక్ చేసుకుంటాం మిస్సింగ్ కండిషన్, లేదా V/08లో చెక్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ పాయింట్ SD అండ్ FI ట్యాక్స్ డిటర్మినేషన్? OB40. ఓకే. హౌ డూ యూ హ్యాండిల్ ఎక్స్పోర్ట్ కస్టమర్స్ హు ఆర్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్? 0 అని చెప్పి తీసుకోవాలి కస్టమర్ మాస్టర్ డేటాలో, మిడిల్ మాస్టర్లో. సో హౌ ఈస్ ద GST కన్ఫిగర్డ్ SAP SD? ఇవే కాన్ఫిగరేషన్స్. వాట్ ఈస్ ద అన్నీ నువ్వు చూసుకోండి. ఓకే. సో ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పగలుగుతారా లేదా? ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ ఏంటో చెప్పు ఒకసారి. నీ ఎర్రర్ ఏంటో చెప్తారుగా, క్లియర్ చేస్తాను. సార్ ఈ అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వస్తుంది సార్, అది బిల్లింగ్ దగ్గర. బిల్లింగ్ నెంబర్ ఉందా? సార్ కొత్తది క్లియర్ చేస్తాను సార్ ఆల్రెడీ. బిల్లింగ్ నెంబర్ ఉందా? VF01, VF02నా? బిల్లింగ్ నెంబర్ ఉందా? VF05లో నీ చెప్పు. నీ కంపెనీ కోడ్ ఏంటి? AISN సార్. ఇందులో ఏది టెస్టా? ఏది ఇందులో? 4 సార్. ఇదా? లాస్ట్లో 49 వచ్చింది. 49ఆ? సార్ అది కాదు సార్, లాస్ట్లో 49 ఇదా? ఎస్ సార్. ఓకే. ఇదేమి రావట్లేదు మరి ఇక్కడ. నిన్న ఎప్పుడు క్రియేట్ చేస్తావు ఇది? సార్ దీన్నైనా చేస్తాను సార్. బిల్లింగ్ డాక్యుమెంట్ చూపించట్లే మరి. సేల్స్ ఆర్డర్ చూపించు ఒకసారి. VA0 సేల్స్ ఆర్డర్ నెంబర్ చెప్పు.
సేల్స్ ఆర్డర్ నెంబర్ చెప్పు త్వరగా. 1221 sir. 1221 Yes, sir. లేదుగా ఇది. Sir, just ఇప్పుడు ఓకే issue చేశాను sir. ఓకే 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 నేను చెక్ చేస్తాను, వదిలేసా. ఇంకా గూడ్స్ ఇష్యూ వరకు అయింది అంతేనా? Sir, ఇంకా బిల్లింగ్ ఇప్పుడు బిల్లింగ్ కూడా చేసి త్వరగా. ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు నాకు VF02లో చెప్పు, నాకు VF02 నెంబర్ చెప్పు నాకు. okay. 90000. 57 507. ఓకే చూడు. సో ఇప్పుడు ఎందుకు వచ్చింది నీది అకౌంట్ డిటర్మినేషన్? ఇది ఎండ్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వ, రీజాయిన్ అవ్వు. ఇప్పుడు కనపడుతుందా స్క్రీన్ నాది? ఇప్పుడు అకౌంట్ డిటర్మినేషన్ అనాలిసిస్ చెయ్యి. నీ ట్యాక్స్ ప్రొసీజర్ ఏం వాడుతున్నావు? ఇదా? ఇది KOFI00 అకౌంట్ డిటర్మినేషన్, నో జిఎల్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి అసలు? నీ ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? నీది ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి? KIS sir. ఓకే, స్టాటిస్టికల్ అని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? By default వచ్చింది. ఓకే, సో ఇది నీది Yes, sir. బిల్లింగ్ డాక్యుమెంట్. సో సేల్స్ ఆర్డర్లు ఇవన్నీ వచ్చినాయా? వచ్చేసి వీకే. ఒకసారి నీది F2కి ఏం అసైన్ చేసావో చెక్ చేయాలి. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ F2లో స్టాండర్డ్ అసైన్ చేస్తావు. స్టాండర్డ్ వాడుతుంది నువ్వు ఇప్పుడు, ఓకేనా? స్టాండర్డ్ ఇది. ఇది స్టాండర్డ్ వాడుతున్నావు అంటే KOFI KOFK చేయాలి నువ్వు. జిఎల్ అకౌంట్ డిటర్మినేషన్ KOFI KOFK. నీదేంటిది? KIS sir. ఇదిగో, ఇది రాంగ్. ఇది HPG2 కాదు నువ్వు ఇప్పుడు చేయాల్సింది. ఎందుకంటే అక్కడ డాక్యుమెంట్ F2కి ఇది మారింది, చూసావా? Sir, ఇక్కడ KI FI అకౌంట్ డిటర్మినేషన్, KOFIగా అకౌంట్ డిటర్మినేషన్. ఓకే, అది మార్చాం కదా మనం. ఓకే, yes, sir.
అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? జిఎల్స్ కరెక్టేనా? కరెక్టే సార్. అంటే ఈ 2 GS ని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసింది సార్. ఆల్రెడీ ఎగ్జిస్టా? ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉన్నాయి. దేనికి ఉంది? ఈఆర్ఎల్లో ఈఆర్ఎఫ్ ఈఆర్ఎస్కి ఉందా? ఈఆర్ఎల్ ఈఆర్ఎల్కి ఉంది, ఈఆర్ఎస్కి ఉండాలి కదా. సార్ ఈఆర్ఎస్ కూడా ఉంది. ERS కి బట్ కండిషన్ టైప్ దీని మూలంగానే నీకు పిక్ అవ్వలేదు. ఓకేనా? లింకులు అర్థం చేసుకుంటూ చేయాలి. ఓకేనా? లింకులు అర్థమైతే నీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇక్కడ అంతా మొత్తం లింకులే, ఎస్ఏపి ఎస్టీ మొత్తం లింకులు. ఆ లింక్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేసి నీకు మీనింగ్ పర్పస్ తెలిస్తే సరిపోతుంది. సో ఇది ట్యాక్స్కి సంబంధించిన ఎర్రర్. ఓబీబీజీలో నీది లేదు కదా, ఇదేనా నీది? ట్యాక్స్కి సంబంధించింది OB40లో చేసావా నువ్వు? జిఎల్ అసైన్ చేసావా? ఇక్కడ MWSకి నీది అసైన్ చేయాలి కదా మరి జిఎల్. MWSకి జిఎల్ అసైన్ చేయాలి కదా. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? KISN. అవుట్పుట్ ట్యాక్స్ క్రియేట్ చేసావా? ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసావా? H9 ఆల్రెడీ నేను చెప్పా కదా. అవుట్పుట్ ట్యాక్స్ జిఎల్ అసైన్ చేయాలి ఇక్కడ. ఇది చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది జిఎల్? సో FTXPలో ఆల్రెడీ మనం ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసాం కంట్రీకి, దీనికి. ఓకే, కాబట్టి నీకు ప్రాబ్లం లేదు. ఇక్కడ HWS పెట్టాం కదా, ఇది మార్చేసాయి ఇవన్నీ. కనబడుతుందన్నది? హలో, కనబడుతుందా? మీరు OB3లోకి వెళ్ళి అన్ని MWS అని పెట్టుకో. ఇప్పుడు అన్నీ మార్చేస్తాం కదా మనం. ఓకే, C ట్యాక్స్ పీకో. సో ఇట్లా అన్నిటికి మార్చేస్తాం కదా, ఇవన్నీ మనం మార్చుకోవాలి ఇప్పుడు. ఇవన్నీ మార్చేసి ఇప్పుడు చేసుకుంటే అయిపోతుంది నీకు. ఓవరాల్ లింక్ తెలిస్తే ఏమీ లేదు ఇందులో. జిఎల్ మనం ఎక్కడ అసైన్ చేయాలి? VKOలో ఈ జిఎల్ ట్యాక్స్ జిఎల్ అక్కడ అసైన్ చేసుకుంటాం మనం. OB40లో ట్యాక్స్ జిఎల్. ఓకేనా?
ఏదో ట్యాక్స్ C9 ఇచ్చావా ఏమన్నా? నో సార్ సేమ్. ఇక్కడెక్కడో ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి క్రియేట్ చేస్తే అయిపోతుంది నీకు. ఓకేనా? ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చెయ్యి. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఒకసారి మళ్ళీ సేల్స్ ఆర్డర్ బిల్లింగ్ చేయి, ఎందుకంటే మొత్తం మార్చాం కాన్ఫిగరేషన్స్. సో ఇప్పుడు కనబడుతుంది, తొందరగా చేయి. రిఫరెన్స్ కింద తీసేసుకో, డైరెక్ట్ క్రియేట్ చేయి. VK11లోకి వెళ్ళి VK11 నుంచి MWST VK11 నుంచి VK11లో MWST అని చెప్పి తీసుకొని దాన్ని చేయి. MWST డొమెస్టిక్ ట్యాక్స్. వదిలే, ఎంటర్ కొట్టి సేవ్ చేయి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయి ఫటాఫట్. ట్యాక్స్ కండిషన్ వచ్చిందా దీంట్లో సేల్స్ ఆర్డర్లో? చెక్ చేయలేదు సార్, మామూలుగా చెక్ చేస్తుంటే వస్తుంది సార్ ట్యాక్స్. ఓకే, సేవ్ చేయి. ఓకే, అయిపోయింది. VF02లోకి వెళ్ళు. ఆ స్క్రీన్ షాట్ గ్రూప్లో పెట్టు. అది అవసరంలా అది డైరెక్ట్గా అకౌంటింగ్లోకి వెళ్ళిపో. ఇంకా అకౌంటింగ్ డాక్యుమెంట్ హిట్ చేయి. ఓకేనా? అవుట్పుట్ ట్యాక్స్. ఓకే, రైటా? ఎస్ సార్.